మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. ఈరోజు బుద్ధ పౌర్ణమి. బుద్ధుడి గురించి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. బౌద్ధం ఒకప్పుడు ఈ దేశం అంతా వ్యాపించింది, తర్వాత అంతరించింది, మళ్ళీ తర్వాత ఈ దేశంలోనే పునర్జీవం పొందింది. ఇప్పుడు దేశం అంతా కూడా వ్యాపిస్తుంది. అంతేకాదు ప్రపంచం అంతా కూడా బుద్ధుడి వైపు చూస్తున్నారు. ఏమిటి ఈనాటికి బుద్ధుడి పట్ల ఎందుకు ప్రజలలో ఇంత ఆదరణ, పశ్చిమ దేశాల్లో కూడా ఎందుకు ఇంత ఆదరణ పొందుతుంది, ప్రపంచం అంతా ఎలా బుద్ధిజం వ్యాపిస్తుంది, అలాగే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి బుద్ధిజం పట్ల, ఈ విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాము. ఈరోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన నా సోదరుడు, ఆత్మీయ మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్, వైజాగ్లో ఫేమస్ డాక్టర్. అంతేకాదు బుద్ధిజాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బుద్ధిస్టు చరిత్ర, బుద్ధిస్టు సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తి, మంచి రచయిత కూడా, గొప్ప పుస్తకాలు కూడా ఆయన రాశాడు. అశోకుడి మీద గొప్ప దీర్ఘ కవిత రాశాడు. చాలా అంటే బుద్ధిజం యొక్క రిలవెన్స్ ఏంటి ఈ రోజున, దాని గురించి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు గివ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ మై ఛానల్. సో నాకు ఒక మాట చెప్పండి, ఈరోజు ఏమిటి బుద్ధిజం వైపు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, ప్రపంచంలో బుద్ధిజం క్రమక్రమంగా పెరుగుతుందని అందరూ అంటున్నారు, వార్తలు కూడా చదువుతున్నాం. మన దేశంలో ఏంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం ఎలా ఉంది అనేటటువంటిది చెప్పాలి. అందరికీ నమస్కారం. ప్రము టాక్స్ వీక్షకులందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ దేశాలలో 90% దేశాలు బౌద్ధాన్ని, బౌద్ధ జీవన విధానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆచరిస్తున్నారు. అలాగే సుమారు 5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఉన్నట్టు మనకి ఏదైతే 2025 సెన్సెస్ రివ్యూ ఉందో అది చెప్తుంది. అంటే సుమారు 7.7% ప్రపంచ జనాభాలో బౌద్ధులు ఉన్నారు. ఎందుకు ఇంత ఎక్కువ శాతం ఉన్నారంటే, మీరు ఇందాక చెప్పినట్లు చారిత్రాత్మక కారణాల వలన బౌద్ధం దేశాంతరం వెళ్ళింది. అది మంచి జరిగింది, కీడు జరిగింది. మంచి ఏమిటంటే ఆసియా పసిఫిక్ దేశాల మొత్తం కూడా ఈరోజు బౌద్ధాన్ని ఆచరించే బౌద్ధులు ఉన్నారు. కానీ భారతదేశంలో చారిత్రాత్మకంగా పుష్యమిత్ర శృంగుడి వలన, శంకరాచార్యుడి వలన బౌద్ధం కనుమరుగైంది. తర్వాత కాలంలో ముస్లింలు దండయాత్ర. అయితే ప్రపంచ దేశాల్లో ఏ మూలకు వెళ్ళినా సరే మనకి ఈ బౌద్ధ సంప్రదాయము, బౌద్ధ భిక్షువులు కనబడతారు. ప్రపంచంలో బౌద్ధం ఒక ప్రపంచ మతంగా ఉంది అని చెప్పడానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్ని దేశాలలోనూ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు. అన్ని దేశాలలో మీకు ఆ దేశాలకు సంబంధించిన పురోహితులు ఉండరు, కానీ ఆ దేశాలకు సంబంధించిన మాంగ్స్ ఉంటారు. వియత్నామీ మాంగ్స్ ఉంటారు, టిబెటియన్ మాంగ్స్ ఉంటారు, అమెరికన్ మాంగ్స్ ఉంటారు, యూకేలో మాంగ్స్ ఉంటారు. ఇది ప్రపంచీకరణ. ఓకే ఓకే అంచేత మనం బౌద్ధాన్ని ప్రపంచ మతం అని చెప్పవచ్చు ఖచ్చితంగా. జనాభా లెక్కలకు వచ్చేటప్పటికి భారతదేశంలో కేవలం 0.7% బౌద్ధులు ఉన్నారని 2011 సెన్సెస్ చెప్తున్నాయి. అంటే ఇప్పటికీ మనకి 15 సంవత్సరాలు గడిచింది. తాజా సెన్సెస్లో ఇంకా ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది కూడా. ఏదేమైనప్పటికీ ఒక్క మహారాష్ట్రలోనే 75% మంది బౌద్ధులు ఉన్నారు. మూడో విషయం ఏంటంటే, ప్రపంచంలో నో రిలిజియన్ అని ఒకటి ఉంది. ప్రపంచంలో మూడవ పెద్ద మతం ఏదంటే నో రిలిజియన్. క్రైస్తవం, ఇస్లాం, తర్వాత నో రిలిజియన్. ఆ నో రిలిజియన్ అనేది చాలామందికి తెలియని విషయం అంటే వాళ్ళందరూ బౌద్ధులే. ఓకే 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 ఇదొక కీలకమైన అంశం. మనం ప్రపంచ దేశాలలో బౌద్ధాన్ని, మన దేశంలో కూడా క్రమక్రమంగా బౌద్ధాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, బౌద్ధాన్ని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటారు. ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు? సుమారు 10 రాష్ట్రాలలో మనం బౌద్ధాన్ని చెప్పుకోవచ్చు. తక్కువ నుంచి మనం ఎక్కువ వెళ్తే ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, పైకి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్. ఎక్కువ శాతం మనం చెప్పేది మహారాష్ట్ర. దేశంలో ఉన్న 75% మంది బౌద్ధులు మహారాష్ట్రలోనే ఉన్నారు. ఇది ఒక కీలకమైన అంశం. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్ దీనికి కంటిన్యూస్గా శ్రీనివాస్, ఇంత ఇప్పుడు శాస్త్ర సాంకేతికంగా అంటే టెక్నికల్గా లేదా సైంటిఫిక్గా చాలా డెవలప్డ్ సొసైటీలో మనం ఉన్నాం కదా. ఎప్పుడో 2500 సంవత్సరాల పూర్వం బుద్ధుడు ఆయన చెప్పినటువంటి నీతులు, ఉపదేశాలు, ఇవన్నీ ఎంతవరకు
ఈ రోజుకి రెలవెంటు, బుద్ధుడు ఈ రోజుకి ఎంతవరకు రెలవెంటు, బుద్ధిజం యొక్క రెలవెన్స్ ఏంటి ఈ ఆధునిక ప్రపంచంలో, ఆధునిక మానవుడి యొక్క జీవితంలో బుద్ధుడి యొక్క రెలవెన్స్ ఏంటి? శాస్త్రీయత అంటేనే మనకి ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రవేత్తగా మనం బుద్ధుని చెప్పుకుంటాం. ఓకే. ఎందుకు శాస్త్రవేత్త అని అన్నాం అంటే బుద్ధుడు ఏహి పస్సికో అంటాడు, అంటే చూసి తెలుసుకో. అంటే విన్నది, ఎవరో చెప్పినది, చదివినది కాదు, అనుభవపూర్వకమైన ఉన్న జ్ఞానం. ఈ జ్ఞానాన్నే బుద్ధుడు ఒక ప్రమాణకంగా తీసుకున్నాడు. ఏది చెప్పారనో, రాసిందనో, విన్నామనో, లేకపోతే పురోహితుడు చెప్పారనో, వేదాల్లో ఉన్నాయనో, పుస్తకాల్లో ఉన్నాయనో, గ్రంథాల్లో ఉన్నాయనో, లేకపోతే పూర్వీకులు చేస్తున్నారనో, సాంప్రదాయమనో, అలాగే ఆచారమనో నమ్మవద్దు. అది శాస్త్రీయమైతే, హేతుబద్ధమైతే, సత్యం అనిపిస్తే, సత్యానికి చాలా విలువిచ్చాడు బుద్ధుడు. సత్యం అనిపిస్తే దాన్ని మీరు నమ్మండి. ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, ఒక కంసాల వాడి దగ్గరికి వెళ్ళి బంగారం అమ్మ చూపితే దాన్ని ముందు పరీక్షిస్తాడు. అనుమానం వస్తే గీసి చూస్తాడు, అనుమానం వస్తే కరిగించి దాన్ని ప్యూరిటీ కాదో చూస్తాడు. ఈ విధంగా ప్రతి విషయాన్ని మీరు మీ పరిజ్ఞానంతో శాస్త్రీయంగా ఆమోదించాలంటాడు బుద్ధుడు. ఇదే మనకి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 15(2)(a)(h)లో కనబడుతుంది. శాస్త్రీయ దృక్పథం, హేతు అనేది మనకి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో చూసినప్పుడు సమకాలీన ప్రపంచంలో బౌద్ధం శాస్త్రీయంగా చాలా అవసరం. అంటే శాస్త్ర సాంకేతిక పరంగా మానవుడు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత పురోగతి సాధించినా, ఎంత అభివృద్ధి సాధించినా, మానసికంగా, ఆత్మికంగా మనిషి పాటించవలసినటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రపంచం ఎంత మారినా అవైతే మారవు కదా. మనిషి ఉన్నంతకాలం వాటిని పాటించాలి. కాబట్టి ఆ రిలవెన్స్, బుద్ధిజం యొక్క రిలవెన్స్ అనేటటువంటిది వాటితో పాటు ఉంటాయంటారు, అంతే కదా? సరే సరే. అయితే ఎప్పటికీ బుద్ధుడు, ఎప్పటికీ బుద్ధుడు అనేటటువంటిది మీ మాటల ద్వారా అర్థమైంది. ఇది ఈ బుద్ధిజాన్ని పాటించాలి, బుద్ధిజాన్ని అనుసరించాలి అని అంటే చాలామంది ఏమంటారంటే, అబ్బో చాలా కష్టం బుద్ధిజాన్ని పాటించడం, ఆ అష్టాంగ మార్గాలు, ఆ పంచశీల, ఆర్య సత్యాలు ఉన్నాయనో, మనం చాలా కష్టం, కఠినతరమైంది బుద్ధిజం అని అంటారు కదా. ఏమిటి, మీరేమంటారు? అంత కఠినమా? ఎట్లాగా మరి అంత కఠినమైతే ప్రపంచం అంతా బుద్ధిజాన్ని ఎట్లాగా అటు బుద్ధిజం వైపు వస్తుంది? ఏమిటి మీరు చెప్పండి. అసలు బౌద్ధం అనేది ఒక సహజపరమైన జీవన విధానం. ఎందుకు సహజపరమైన అన్నానంటే, మనం పుట్టుకతో మంచి, ప్రేమ, కరుణ, జాలి, ఈ గుణాలతో మనం పెరుగుతాం. లోభం, ద్వేషం, మోహం, కామం అన్నీ మనకు సమాజం నేర్పుతుంది. సో ఈ భౌతికపరమైన సహజ లక్షణాలని ఆచరించమని బుద్ధుడు చెప్పాడు. అంటే ప్రేమగా ఉండమన్నాడు, శాంతితో ఉండమన్నాడు, బుద్ధిగా ఉండమన్నాడు, ఆత్మగౌరవంతో ఉండమన్నాడు, ఎవరిని హింసించొద్దు అన్నాడు, అంటే ప్రేమించమన్నాడు. ఎవరిని హింసించొద్దు అంటే ప్రేమించమని. పంచశీల మనకి అదే చెప్తుంది, పానాతి పాన, ఏ ప్రాణిని నువ్వు హింసించవద్దు. అలాగే అధీనదాన, నీది కాని దాన్ని నువ్వు స్వీకరించవద్దు. అలాగే మూసావాద, పరుషమైన మాటలు కానీ, అశ్లీల మాటలు కానీ మాట్లాడవద్దు. అలాగే కామేశ మిథ్యాచార, నువ్వు అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. సురామార్య, మద్యపానం కానీ, మత్తు పానీయాలు స్వీకరించవద్దు. ఇవన్నీ ఎందుకు బుద్ధుడు చెప్పాడంటే, ఆ కాలంలో వేద సంస్కృతులు ఇవన్నీ ఉన్నాయి. వేద సంస్కృతిలో జీవహింస ఉంది, జంతుబలి ఉంది, సురాపానం ఉంది, అశ్లీలం ఉంది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది కాదు జీవన విధానం, ఇది మన నైతిక జీవన విధానం చెప్పి బుద్ధుడు మనకి పంచశీలు చెప్పాడు. అలాగే ముఖ్యంగా చెప్పింది ఏది శాశ్వతం కాదు, అనిత్యం అన్నాడు. అలాగే ఆ రోజుల్లో ఆత్మ అనేది ఉంది కాబట్టి ఆత్మని నమ్ముకుంటేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే, స్వర్గం ఎక్కడో లేదు వెళ్ళడానికి, ఇక్కడే ఉంది. ఆత్మ అనేది లేదు, అనాత్మవాదం ఉంది, స్వర్గం ఇక్కడే ఉంది అనే అంశాలని చెప్తూ దుఃఖం కూడా ఉందని చెప్పాడు. దుఃఖం అనేది బాధ, కష్టం, నష్టం, లాభం అన్నీ కూడా బాగా ఉండి అన్ని సదుపాయాలు ఉన్న ధనవంతుడు కూడా దుఃఖం ఉంది, ఏమి లేనివాడికి దుఃఖం ఉంది. దుఃఖం ఉన్నది కామన్ ఫినామినన్. సో ఈ దుఃఖం ఉందని చెప్పాడు. దుఃఖానికి ఒక నివారణ మార్గం ఏదైతే ఉందో అది అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం 8 రకాలుగా మనం జీవన విధానం చేసుకోవాలి. ఏంటి? సమ్యక్ దృష్టి, అందరినీ సమానంగా చూడాలి. మీరు ప్రసాదమూర్త, లేకపోతే సుబ్బరామమూర్త, వెంకటరామమూర్త కాదు, మీరు ఆడ మగ కాదు, మీ కులము, మతము, ప్రాంతంతో సంబంధం లేదు. మిమ్మల్ని ఒక వ్యక్తిగా చూసి నేను గౌరవించాలి, మీరు నన్ను వ్యక్తిగా చూసి గౌరవించాలి. సమ్యక్ దృష్టి. మిమ్మల్ని, మా పన్నమ్మాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ని, లేకపోతే ఇంకొక అప్పారాన్ని కూడా నేను ఒకే దృష్టితో చూడాలి. సమ్యక్ దృష్టి.
హెచ్చు తగ్గులు తగ్గకుండా నావాడు పగవాడు అనే దృష్టి లేకుండా సమానంగా చూడడం అనేది సమ్యక్ దృష్టి. అలాగే మాట్లాడినప్పుడు గొప్ప వాళ్ళతో ఎలా మాట్లాడుతామో మనం కింద వాళ్ళు అనుకున్న వాళ్ళతో కూడా అలాగే మాట్లాడాలి. అలాగే సమ్యక్ జీవనము, సమ్యక్ వాక్కు, సమ్యక్ చేసే పనులు కూడా. సో ఇది అష్టాంగ మార్గం, జీవన విధానం. ఓకే. సో ఇవన్నీ కూడా అంటే సులభతరమైనవే, పాటించగలిగేవే, ఇందులో ఆందోళన పడాల్సిందే లేదంటారు. సులభతరమైనవే. ఆ రోజు బుద్ధుడు పాళీ భాషలో చెప్పాడు కాబట్టి ఇప్పుడు చదివితే అర్థం కాకపోవచ్చు, కానీ తెలుగులో ఉన్నాయి. పాటించడానికి మనకి సమాజంలో పెద్ద అడ్డంకి ఏంటంటే కామం, లోభం, ద్రోహం, ద్వేషం, హింస ఇవి చాలా ఎక్కువగా ఉండడం వలన వీటితో మనం బ్రతకడం వలన ఇటువైపు ఆలోచించడం, ఈ మార్పుని స్వీకరించడం కష్టం కాబట్టి అమ్మ మన వల్ల కాదు అనే ఒక నెగిటివ్ ధోరణిని ప్రజల్లో రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, చారిత్రాత్మక కూడా ఇంజెక్ట్ చేశారు. అందువలన బౌద్ధం అనేది ఒక నిరాశావాదం, మనకు పట్టదని చెప్పేసి దాన్ని దూరంగా పెట్టారు. సో అంతే తప్ప ఇందులో కష్టమేమీ లేదు. మనం ఎలా ఉన్నాం అలా. తెలుగులో చాలా అతి ముఖ్యమైన కొన్ని పుస్తకాలు చెప్పండి, అంటే జనరల్ ఆడియన్స్కి బుద్ధుడి గురించి చదవాలంటే మనం ప్రామాణికమైన గ్రంథం లక్ష్మీ నరసు గారు రాసిన ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం, దానిని తెలుగులో డి చంద్రశేఖరరావు గారు అనువదించారు. మంచి గ్రంథం. అలాగే భారతదేశంలో బౌద్ధం గురించి సమకాలీన జీవన విధానంలో బౌద్ధాన్ని ఎలా అన్వయించుకోవాలి, దాని ఉన్నత స్థితి ఎలా ఉండేది, ఇది మనం తెలుసుకోవాలంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన బుద్ధ అండ్ హిస్ ధమ్మ, బుద్ధుడు అతని ధర్మం చదవాలి. ఈ రెండు చదివినట్లయితే మనకి బౌద్ధం మీద బేసిక్ అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. చాలా అట్లా రాహుల్ గారు రాసిన బుద్ధచర్య కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యన త్రిపిటకాలు కూడా తెలుగులో చేశారు. చెప్పిన కోసంబి గారు సాంకృత్య మన ఆంధ్రాలో చాలా మంది రాశారు. ముఖ్యంగా బుర్రా గోవర్ధన్ గారు రాసిన బౌద్ధం నేటికి అవసరమా అని ఒక మంచి పుస్తకం రాశారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి ఆ పుస్తకం అందిస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ శ్రీనివాస్ నాకు నేనే కాదు, కొంతమంది కమ్యూనిస్ట్ మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా వేసేటటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ బుద్ధిజం మీద. సరే, బుద్ధిజాన్ని పాటిస్తే మనిషి మంచిగా మారవచ్చు, మనిషి మనసు మారి అనైతికత వైపు వెళ్లకుండా నైతికంగా జీవించవచ్చు, ఓకే పర్వాలేదు. కానీ ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఈ ఫైనాన్షియల్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఇవి ఉన్నాయి. వీటికి బౌద్ధంలో ఏం పరిష్కారం ఉంది, ఎట్లా చెప్తారు అని చెప్పేసి కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు మిత్రులు చాలామంది అడుగుతారు. ఏమిటి ఎలాగా మీరు బౌద్ధంతో ఈ ఇన్ఈక్వాలిటీస్ని, ఈ సమాజంలో ఉన్న ఇన్ని రకాల అసమానతలని మీరు ఎలా పరిష్కారం చేస్తారు? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ క్వశ్చన్. నాకు కార్ల్ మార్క్స్లో బుద్ధుడు కనపడతాడు. మీరు రాసిన కవిత గడ్డం ఉన్న బుద్ధుడు మార్క్స్ అన్నారు. అబ్సల్యూట్లీ యూర్ రైట్. అసమానతలు ఎలా ఉన్నాయి మనకి? సామాజిక అసమానతలు ఉన్నాయి, వర్ణ వివక్ష, కుల వివక్ష పేరులో ఉన్నాయి, ఆర్థిక అసమానతలతో ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. సామాజిక అసమానతలు గురించి మాట్లాడినప్పుడు బౌద్ధంలో అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు. చండాలికని ఆనందుడు నీరు అడిగినప్పుడు, నేను అస్పృశ్యవాదిని, నేను నీళ్ళు ఇవ్వలేను అంటే, నేను అడిగింది నీ కులం కాదు, నువ్వెవరో కాదు, నాకు దాహం వేస్తే నీళ్ళు ఇవ్వమా అంటాడు. అలాగే ఉపాలి అనే మంగళని రాజకుమారులతో పాటు దీక్ష ఇచ్చి, ముందుగా ఉపాలి అనే మంగళకి దీక్ష ఇచ్చి, ఈ రోజు నుంచి ఇతడు సీనియర్ బిక్కు కాబట్టి ఇతను మీరు ఫాలో అవ్వాలి అంటాడు. ఏదైతే హైరార్కీ ఉందో దాన్ని ఛేదించాడు బుద్ధుడు. అమ్రపాలి అనే వేషని బిక్కునిగా తయారు చేసుకుంటాడు. సో ఇలాగా స్పెక్ట్రమ్ చూసిన రాజు, అజాతశత్రువు కానీ, ప్రసేనజిత్తుడు కానీ, వీళ్ళందరూ అంగుళిమాల్ లాంటి హింస చేసే దుర్మార్గుడు కానీ, వీళ్ళందరూ కూడా బౌద్ధంలో ఉపాసకులుగా చేరి బిక్కులుగా మారి ఉన్నత స్థితిని పొందారంటే, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వారి వృత్తికి భిన్నంగా బౌద్ధం సామాజిక న్యాయాన్ని ఇచ్చింది. అక్కడ వర్ణ వివక్షని, కుల వివక్షని పటాపంచలు చేసింది. ఆ రోజుల్లో ఉన్న వివక్షని చెరిపేసిన మొట్టమొదటి సంప్రదాయం. సరే, పోనీ సామాజిక అసమానతలు ఆ విధంగా తొలగించవచ్చు వీటి ద్వారా బౌద్ధంలో అంటారు. ఆర్థిక అసమానతలు ఆర్థిక అసమానతలు చాలా ప్రధానమైన అంశం కాబట్టి బౌద్ధంలో ఉంది. ఇందాక అష్టాంగ మార్గంలోనే ఆర్థిక అసమానతలను తొలగించే మార్గం ఒకటి ఉంది, రైట్ లైవ్లీహుడ్, సమ్యక్ జీవనము. ఏంటి సమ్యక్ జీవనము? నేను జీవించే జీవన విధానంలో నా సంపాదన ప్రతి పైసా కూడా నిజాయితీగా, నైతికతతో సంపాదించాలి. నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా నిజాయితీ కోసం, నైతికత కోసం ఖర్చు పెట్టాలి. సో సమ్యక్ జీవనం, రైట్ లైవ్లీహుడ్ ఒక సమాంతరమైన జీవన విధానం కోసం, నైతిక జీవన విధానం కోసం చెప్పినప్పుడు
సంతుష్టి అనే ఒక పదం ఉంది సంతృప్తి. పాలి భాషలో. సంతృప్తి, కంటెంట్మెంట్ అంటాం. నాకున్నది చాలు. ఆ చాలు అనే పదం మనం ఎప్పుడైతే జీవితంలో అన్వయించుకున్నామో పక్కవాడికి దొరికే అవకాశం ఉంది. చాలా అనుకుంటేనే దోపిడీ వస్తుంది. మార్క్స్ చెప్పింది దోపిడీయే. ఇక్కడ దోపిడీ కుదరదు. నీకు సంతృప్తి అనేది ఉంటే, నువ్వు తృప్తిగా ఉంటే, నువ్వు చాలు అనుకుంటే పక్కవాడికి లభించే అవకాశం ఉంది. దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. స్థిరాభివృద్ధి. నేను ఈ రోజుకి కావాల్సింది నేను అనుభవిస్తూ రేపటి తరానికి, ఆ తర్వాత తరానికి ఉంచగలగాలి. ఈరోజు అన్ని కార్పొరేట్ వ్యవస్థలు మాట్లాడుతున్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్. బౌద్ధంలో చెప్పాడు స్థిరాభివృద్ధి ఎలా ఉంటుందంటే ఈ సంతృప్తి అనేది ఉంటే రేపటికి నువ్వు నీ తరానికి ఉంచుతావు. సింపుల్గా చెప్పారు శ్రీనివాస్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అంటే బౌద్ధాన్ని పాటించడం అనేదే అసలు అందులోనే అసమానతలు తొలగించడం అనేది అందులో కూడా అంతర్గతంగా ఉంది. అంటే నీకు నువ్వుగా నిజాయితీపరుడుగా నైతికంగా ఉంటే సమాజం అంతా అట్లా ఉంటే ఇక అసమానతలే ఉండవు. అది ఆర్థికమా సాంఘికమా అనేటటువంటిది లేదు, అసమానతలే ఉండవు. సామాజిక సమానత చెప్పాడు, ఆర్థిక సమానతను చెప్పాడు, రాజకీయ సమానతం ఆ రోజుల్లోనే మనకి ప్రజాస్వామ్య విధానం బిక్కు సంఘంలో మనకు ఉంది. అంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానం బౌద్ధంలో మనకు కనబడుతుంది, ప్రజాస్వామ్య విధానం కనబడతాయి. కోరం ఉందో లేదో చూసుకొని ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ కోరం ప్రకారం తీసుకోవడము. ఏదైతే మనకి పార్లమెంటరీ వ్యవస్థ ఉందో ఆ రోజుల్లో బుద్ధుడు బిక్కు సంఘాన్ని పార్లమెంటరీ వ్యవస్థలోనే నిర్ణయించాడు. సో రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు, ఒక మనిషికి ఒక విలువ బౌద్ధ కాదని మనకు వస్తున్నాయి. సో అంటే బౌద్ధంలో సాంఘిక అసమానతలకి, ఆర్థిక అసమానతలకి, అలాగే రాజకీయ పరమైనటువంటి ప్రజాస్వామిక విలువలకి అన్నిటికీ కూడా అందులో అంటే మౌలికమైనటువంటి విధానాలు అందులో ఉన్నాయని చెప్తున్నారు. చాలా బాగుంది. అయితే మనం చివరికి వద్దాం, ఇంటర్వ్యూ చివరికి. అంబేద్కర్ వచ్చిన తర్వాతే నిజంగా చెప్పాలంటే బుద్ధుడు ఎప్పుడెప్పుడైతే మాయమైపోతుంటాడో అప్పుడప్పుడు ఒక కోశాంబి కానీ, ఒక రాహుల్ సాంకృత్యాయన్ కానీ, ఒక అంబేద్కర్ కానీ ఇలా ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ బుద్ధుడిని పైకి లేపుతూ ఉంటారు. అంబేద్కర్ తర్వాత ఇక ఈ దేశంలో బుద్ధుడు వెనక్కి చూడలే. బుద్ధిజం అలా పెరుగుతూనే ఉంది. సో అంబేద్కర్ ఒక రాజకీయపరమైన, మతపరమైన, ధార్మికమైన ఒక దారి చూపించాడు ఈ దేశంలో ఉన్న బహుజనులకి, దళితులకి, బహుజనులకి, అందరికీ. సో ఇప్పటికీ అదే ప్రత్యామ్నాయమా ఈ దేశానికి, ఇంకేదన్నా ఉందంటారా? మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తాను. ఇందాక గెడ్డం ఉన్న మార్క్స్ బుద్ధుడు అన్నారే, సూటు బూటు వేసిన బుద్ధుడు అంబేద్కర్. వెరీ గుడ్. ఇది మీ మాట, ఇది కూడా మీ మాటే. ఎందుకు ఇలా అంటున్నాం అంటే సాంస్కృతిక విప్లవం భారతదేశంలో బౌద్ధంతో స్టార్ట్ అయింది. క్రీస్తుపూర్వం 500లో జరిగిన 2500 సంవత్సరాల క్రితం జరిగిన కొనసాగిస్తూ 1956లో ఆధునిక భారతదేశంలో సుమారు 8 లక్షల మందితో బౌద్ధం ప్రపంచానికి కుదిపింది. ప్రపంచ చరిత్రలో అటువంటి మాస్ గ్రేట్ కన్వర్షన్ ఎక్కడ జరగలేదు. మనం అక్టోబర్ విప్లవం చెప్తాం కానీ నిజమైన భారతీయ అక్టోబర్ విప్లవం 1956 అక్టోబర్ 14. ఇది ఒక సోషియో కల్చరల్ రెవల్యూషన్ లేదా సోషియో పొలిటికల్ రెవల్యూషన్. సోషియో కల్చరల్, సోషియో పొలిటికల్. సామాజిక సాంస్కృతిక విప్లవం వస్తేనే రాజకీయ విప్లవం సాధ్యమనే ఒక నేపథ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో బౌద్ధాన్ని మనకు పొందుపరిచారు. అందుకే రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఈ రోజుల్లో సనాతనవాదులు. ఏదైతే బౌద్ధం ఉందో అందులో బాబాసాహెబ్ చెప్పిన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఉంది. ఈ మూడింటి నేపథ్యంలో డాక్టర్ అంబేద్కర్ సోషియో పొలిటికల్, సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవంగా బౌద్ధాన్ని ప్రజలకు అందించాడు. ఈరోజు 1956 నుంచి క్రమేణా బౌద్ధుల యొక్క సంఖ్య పెరుగుతుంది. 2011లో 0.7% ఇప్పుడు కనీసం 1.5%కి వెళ్ళినట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి. తాజా లెక్కలు వస్తే ఖచ్చితంగా బౌద్ధుల శాతం పెరుగుతుంది, బౌద్ధుల ప్రభావం ఉంది. బౌద్ధులుగా జీవించిపోయినా బౌద్ధ జీవన విధానంలో జీవిస్తున్న చాలామంది ఉన్నారు. బౌద్ధాన్ని కేవలం ఒక తాత్వికంగా చూసిన వాళ్ళు, బౌద్ధాన్ని కేవలం ఒక ధ్యాన పద్ధతిలో చూసిన వాళ్ళు, బౌద్ధాన్ని కేవలం ఒక జీవన విధానంగా చూసి అష్టాంగ మార్గం ఆచరించిన వాళ్ళు, విభిన్న స్పెక్ట్రంలో బౌద్ధులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పరిగణలో తీసుకుంటే పెద్ద సంఖ్యలో భారతదేశంలో బౌద్ధులు ఉంటారు. అంటే బౌద్ధం కేవలం దళిత బహుజనులకే కాదు, మొత్తం అందరికీ కూడా అవసరం, అనివార్యం. ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నటువంటి సాంస్కృతికమైనటువంటి విధ్వంసము, ద్వేషం, హింస ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ఇంకా బుద్ధుడు అవసరం ఉంది. అదొక్కటే దిక్కు, ముఖ్యంగా భారతదేశానికి మాత్రం అదొక్కటే దిక్కు అనేటటువంటిది అర్థమవుతుంది. ఏమంటారు? అంతేనంటారా? అంతే. సో ఇదండి మిత్రులారా, బుద్ధుడి యొక్క రిలవెన్స్ ఉంది ఇప్పటికీ కూడా.
శాస్త్ర సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ బుద్ధుడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. బుద్ధుడు నీడలా మనల్ని వెన్నంటే ఉంటాడు. బుద్ధుడు ఉన్నంతకాలం మనం మనుషుల్లాగా బ్రతుకుతాము. ఆ దేశం ఈ దేశం అని లేదు, ఏ దేశానికైనా బుద్ధుడి యొక్క అవసరం ఉంది. అలాగే ఈ దేశంలో ఎస్పెషల్లీ మనకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చూపించినటువంటి దారి కూడా అదే. ఇది ఒక్కటే ప్రత్యామ్నాయం. కాబట్టి బుద్ధిజాన్ని అలాగా బౌద్ధ భిక్షువుల్లాగే అందరూ కూడా అంత కఠినమైనటువంటి జీవితాన్ని పాటించకపోయినా అనుసరించకపోయినా బౌద్ధంలో ఉన్న మౌలిక సూత్రాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకొని అప్లై చేసుకొని జీవనం సాగిస్తే మంచిది. అంతే. సో చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్. థ్యాంక్ యూ. చాలా గొప్ప విషయాలు మనకి ఈ రోజున శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్తో మనం ముందు ఇంకా చాలా ఇంటర్వ్యూలు, సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనం చేద్దాం విలువైన ఉన్నప్పుడల్లా. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఈ ఇంటర్వ్యూ నచ్చితే మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిత్రులారా, థ్యాంక్ యూ.